ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సప్తమి తిథి సూర్యోపాఖ్యానము. సప్తమి తిథి సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి. దానికి కారణాన్ని ఈ కథ ద్వారా మనము తెలుసుకుందాము. పూర్వము జ్ఞానం, శక్తి ఉన్న సనాతనమైన ఆత్మ ఒక్కటే ఉండేది. ఆ ఆత్మ రెండో దాన్ని కోరుకోవటంతో దానిలో ఉన్న వెలుగు బయటికి వచ్చింది. ఆ వెలుగు రూపమే సూర్యుడు. ఆ సూర్యుడి వెలుగులన్నీ ఒకదానిలో ఒకటి బాగా కలిసిపోయి అన్ని లోకాల్ని ప్రకాశింపచేస్తున్నాయి. ఆ సూర్యుడి నుంచి ఒక్కసారిగా దేవతలు, సిద్ధులు, సకల దేవతాగణాలు, మహర్షులు జన్మించారు. అందుకే ఆయన సూర్యుడయ్యాడు. సూర్యుడు అంటే పుట్టుకకి కారణమైన వాడు అని అర్థం. దేవతలు చేసిన సూర్యస్తవం. తస్మిన్ సర్వే సురాః సిద్ధాగణాః సర్వే మహర్షిభిః సమం సూతా ఇతి విభో తస్మాత్ సూర్యో భవత్స్తుతః లోలీభూతస్య తస్యాసు తేజసో భూచ్చరీరకం పృథక్త్వేన రవిః సోత కీర్త్యతే వేదవాదిభిః భాసయన్ సర్వలోకాంస్తు యతోసా ఉత్థితో దివి అతోసౌ భాస్కరః ప్రోక్తః ప్రకర్షాచ్చ ప్రభాకరః దివాదివస ఇత్యుక్తస్తత్కారిత్వాద్దివాకరః సర్వస్య జగతస్త్వాదిరాదిత్యస్తేన ఉచ్యతే ఏతస్య ద్వాదశాదిత్యాః సంభూతాస్తేజసా పృథక్ ప్రధాన ఏవ సర్వేషాం సర్వదా స విబుధ్యతే తం దృష్ట్వా జగతో వ్యాప్తిం కుర్వాణం పరమేశ్వరం తస్యైవాంతః స్థితా దేవా వినిష్క్రమ్య స్తుతిం జగుః భవాన్ ప్రసూతిర్జగతః పురాణః ప్రియాసి విశ్వం ప్రళయే చ హంసి సముత్థితో నాథ సమం ప్రయాహి మా దేవలోకాన్ పురుషకర్మ సాక్షిన్ త్వయా తతం సర్వత ఏవ తేజః ప్రతాపినా సూర్యయజుః ప్రవృత్తే తిగ్మం రథాంగం తవ దేవకల్పం కాలాంతమధ్వాంతకరం వదంతి ప్రభాకరస్త్వం రవిరాదిదేవ ఆత్మానమస్తస్య చరాచరస్య పితామహస్త్వం వరుణో యమశ్చ భూతం భవిష్యచ్చ వదంతి సిద్ధాః ధ్వాంతం ప్రణుత్వం సురలోకపూజ్య ప్రయాహి శాంతం పితరో వదంతి వేదాంతవేద్యోసి మఖేషు దేవ త్వం హూయసే విష్ణురసి ప్రసహ్య. ప్రచండమైన వెలుగులతో ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి దేవతలంతా ఈ విధంగా స్తుతించగా సూర్యుడు ప్రసన్నుడై తన తాపాన్ని తగ్గించుకుని దేవతలకు ప్రత్యక్షమయ్యాడు. ఇలా సూర్యుడు ఆవిర్భవించటం, తన తాపాన్ని తగ్గించుకుని దేవతలకి దర్శనమివ్వటం అనేవి సప్తమి తిథి నాడే జరిగాయి. కనుక సూర్యుడికి ప్రీతిపాత్రమైన తిథి సప్తమి. సూర్య భగవానుడు సప్తమి తిథి నాడే భూమండలం మీద ఆకారాన్ని పొందాడు. ఎవరైతే సప్తమి తిథి నాడు దేవతలు చేసిన సూర్యస్తవాన్ని శ్రద్ధగా పఠిస్తారో వారు సూర్యానుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుతారు. ఇంతటితో సప్తమి తిథి సూర్యోపాఖ్యానము సంపూర్ణమయ్యింది. ఈ సూర్యోపాఖ్యానాన్ని విన్నా పఠించిన సూర్యుని యొక్క కృపాకటాక్ష వీక్షణాలతో ఆయురారోగ్యాలు లభిస్తాయి. నమః శివాయై చ నమః శివాయ. నమో నారాయణాయ.